ఓం నమో మహద్భ్యో గురుభ్యః. నాకు చదువు చెప్పినటువంటి గురువులకందరికీ, ఇతర మహాత్ములైనటువంటి వాళ్ళ దగ్గర నేను నేర్చుకొని మరి ఈరోజు ఏదో సంస్కృతంలో అంతో ఇంతో ప్రజ్ఞాపాఠవాన్ని సంపాదించుకున్నాను. మరి వాళ్ళకందరికీ కూడా మరొక మారు నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏమిటంటే, ఈ పోలవరపు మీడియా ద్వారా ఇప్పటికే కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు అభిజ్ఞాన శాకుంతలం ఇది ఒక మహానాటకం. మహాకవి కాళిదాసు రాసినటువంటి నాటకం. 7 అంకాలతో కూడుకున్నటువంటి నాటకం. దీనిని సరళమైనటువంటి భాషలో తెలుగులో నేనే అనువాదం చేశాను. అది పుస్తకంగా కూడా ముద్రణై 10 మంది చేతుల్లో కూడా చేరింది, ముఖ్యమైనటువంటి నాకు తెలిసినటువంటి వాళ్ళ చేతుల్లోకి. ఇది నేనేమనుకుంటున్నా అంటే, పోలవరపు మీడియా ద్వారా అందరికీ ఆ పుస్తకాలు అందవు కదా, అందువల్ల ఈ మీడియా ద్వారా అయితే అందరికీ ఆ సబ్జెక్టును, నేను అనువాదం చేసినటువంటి ఆ సబ్జెక్టును అందరికీ తెలియపరిచినట్టు అవుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఈ మొట్టమొదట మరి ఈ సుందరకాండ విశ్లేషణ చెప్పేటప్పుడు కూడా అంతే. సుందరకాండ విశ్లేషణ కూడా దాదాపుగా 60 ఎపిసోడ్లు పైన వచ్చింది. చాలామంది దాని బాగుంది అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి ఆ సుందరకాండ విశ్లేషణ కాకుండా రామాయణంలో అరణ్యకాండను గూర్చి చెప్పమని కూడా అడిగారు. అది కూడా ప్రారంభించాను, జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏమిటంటే, కుమార సంభవము, దాన్ని కూడా నేను ఒక గ్రంథంగా తీసుకొచ్చాను. అది కూడా నేను మరి తెలుగులో అనువాదం చేశాను. కుమార సంభవం మహాకావ్యం, మహాకవి కాళిదాసు రాసినటువంటి మహత్తరమైనటువంటి గ్రంథం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు అభిజ్ఞాన శాకుంతలాన్ని కూడా 10 మందికి అందేటట్లు చేయడానికి నేను మరి దాన్ని కూడా మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అభిజ్ఞాన శాకుంతలాన్ని మహాకవి కాళిదాసు రాశారు అని చెప్పుకుంటున్నాం కదా. మహాకవి కాళిదాసు 3 కావ్యాలు రాసినాడు, 3 నాటకాలు రాశాడు. 3 కావ్యాలు కుమార సంభవము, రఘువంశము, మేఘ సందేశం. ఈ 3 నాటకాలలో విక్రమోర్వశీయము, దాని తర్వాత ఇది అభిజ్ఞాన శాకుంతలము, ఇంకొకటి ఉంది. ఈ విధంగా ఈ నాటకాలు కూడా సుప్రసిద్ధాలే. అభిజ్ఞాన శాకుంతలాన్ని 7 అంకాల్లో రాశారు. ఈ 7 అంకాల్లో ఉన్నటువంటి కథ మరి ఎక్కడి నుంచి తీసుకోబడింది? ఈయన సొంతంగా ఏమన్నా రాసినాడా అంటే, శకుంతల కథను మహాభారతములో వ్యాస భగవానుడు రాశాడు. అదేవిధంగా పద్మపురాణంలో ఉంది. పద్మపురాణం కంటే వ్యాస భారతం చాలా ప్రాచీనమైనటువంటిది. వ్యాస భారతంలో ఉన్నటువంటి కథను మరి మన మహాకవి కాళిదాసు గారు కూడా స్వీకరించి, అందులో ఉన్నటువంటి కొన్ని మెరుపులు మరి నాటక ఔచిత్యానికి భంగం కలగకుండా, కథ యొక్క ఔచిత్యానికి భంగం కలగకుండా తీసుకొచ్చాడన్నమాట. అభిజ్ఞాన శాకుంతలంలో ఉండే విశేషాలకు భారతంలో ఉండే విశేషాలకు కొంచెం తేడా ఉంది. భారతంలో ఉండేది ఏమిటంటే, ఈ మగధరాజు ఎవరు, దుష్యంత మహారాజు, ఆయన వేటకు వెళతాడు. భారతంలో అదే చెప్పారు, ఇక్కడ కూడా అదే చెప్పారు. అక్కడి నుంచి ఆయన వేటాడుతూ కణవ మహర్షి యొక్క ఆశ్రమానికి రావడం. ఆయన ఏమిటంటే అప్పుడు ఈ అడవికి వెళ్ళి ఉంటాడనమాట కణవ మహర్షి. ఈ కందమూలాదులు, ఈ యజ్ఞయాగాదులు కావలసినటువంటి దర్భలు, ఇలాంటి వాటిని అన్నిటిని సేకరించడానికి. అప్పుడు ఆశ్రమంలో
ఎవరుంటారంటే ఈ శకుంతల యొక్క మరి చెలికత్తెలైనటువంటి అనసూయ ప్రియంవద వీళ్ళుంటారు. మహారాజుకు వస్తాడు. ఆ మహారాజుకు ఆతిథ్యం స్వయంగా శకుంతలే ఇస్తుంది. శకుంతల ఇచ్చి తన యొక్క చరిత్రనంతా కూడా ఆమె చెప్తుందన్నమాట. తాను విశ్వామిత్ర మేనకల యొక్క కూతుర్నని, కణో మహర్షి తనను తీసుకొచ్చి పెంచుకొని నన్ను పెద్ద చేశాడని ఈ కథను స్వయంగా ఆమె చెప్తుంది. కానీ మనకు అభిజ్ఞాన శాకుంతలంలో ఆమె చెప్పదు. ఈ అనసూయ ప్రియంవదలు వాళ్ళు చెప్తారనమాట. ఇది ఇక్కడ మనకేమిటంటే ఎవరైనా ఏ నాయిక అయినా తన కథ తనే చెప్పుకోవడం అనేది అనౌచిత్యంగా ఉంటుంది. ప్రక్కన ఎవరైనా చెబితే అది ఔచిత్యంగా ఉంటుంది. కాళిదాసు దాన్ని ఆ మార్పు చేశాడనమాట. ఇంకొక మార్పు కూడా ఏమిటంటే వచ్చిన తర్వాత కణు మహర్షికి విషయం అంతా చెబుతారు. కణు మహర్షి ఏది భారతంలో వాళ్ళని మెచ్చుకొని సరే ఇంకా ముందు కొంచెం కోపగించుకొని చేసినా కూడా ఇంకా సర్దుబాటు చేస్తాడనమాట, పెళ్ళయింది కదా అని. దాని తర్వాత సంతానం కలిగినటువంటి 7 సంవత్సరాలకు ఎప్పుడో మరి అతడు ఆ బాలుడు, ఆ శకుంతలకు పుట్టినటువంటి బాలుడు అన్ని విద్యలో ఆరితేరి ఉంటే అతనికి అందరినీ అణిచివేస్తూ ఈ క్రూర జంతువులందరినీ కూడా రాజకుమారుడు కదా అణిచివేస్తూ ఉంటే అతనికి సర్వదమనుడు అనే పేరు పెడతాడు. దాని తర్వాత మరి ఆ రాజు దగ్గరికి పంపిస్తాడనమాట. కొంతమందిని ఆశ్రమంలో ఉండేటటువంటి ఆ సన్యాసులిద్దరిని అవని పంపించి అక్కడ రాజుగారికి శకుంతల తన భార్యే అని తెలిసినా ముభావంగా ఉండి నీవెవరో నాకు తెలియదన్నట్లుగా చెబుతాడు. ఆమె పిల్లవానితో నేరుగా వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఆకాశవాణి చెబుతుంది అన్నమాట ఈ మాదిరిని. అప్పుడు ఈ సభలో కూడా దుష్యంత మహారాజే ఉంటాడు, ఆమె ఎవరో నాకు తెలిసినా కూడా నేను మరి ఆమెను పంపించాను అని అంటే తన యొక్క నాయకునికి భంగం కలిగేటట్లుగా కథ ఉంది అక్కడ. ఇక్కడ మనకు కాళిదాసు మహాకవి ఏం చేశాడు, ఆ దుర్వాస మహర్షి యొక్క ప్రవేశం పెట్టాడు. శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్న తరువాత దుష్యంతుడు ఆమెకు అంగుళీకాన్నిచ్చి వెళ్ళిపోతాడు తన యొక్క రాజ్యానికి. దాని తర్వాత అదే సమయంలో దుర్వాస మహర్షి ఆ శకుంతల దగ్గరికి వచ్చి భిక్ష కోసం వచ్చినట్టుగా వస్తాడు. మరి ఈమెను పిలుస్తాడు. ఈమె పలకుండా అన్యమనస్కంగా ఉంటుంది, అంటే దుష్యంతుడిని స్మరించుకుంటూ ఉంటుంది. మరి అప్పుడు శపిస్తాడు, నీవు నా మాటను లెక్క చేయకుండా ఎవరినైతే స్మరించుకుంటూ ఉంటున్నావో అతడు నిన్ను సరియగు సమయంలో మరిచిపోవుగాక అని శపిస్తాడు. ఈ ఉంగరము ఇవన్నీ ఉన్నా కూడా ఈ ఉంగరం కూడా ఆ శాపానికి తగినట్లుగా మరి కణ్వ మహర్షి ఈ ఇద్దరిని శారద్వతుడు అదేవిధంగా గౌతమి అని ఆమెను ఇచ్చి తోడుగా ఇచ్చి మహారాజు దగ్గరికి పంపిస్తే మధ్యలో దారిలో ఆ నదిలో మరి చేతిని అటు ఇటు ఉంటే చేతిలో ఉన్నటువంటి ఉంగరం నదిలో జారిపోతుందన్నమాట. అందువల్ల ఈ ఉంగరం చూపించాలని దుష్యంత మహారాజుకు, ఓ రాజా మీరు నాకు ఈ ఉంగరం ఇచ్చారని చూపించాలనుకున్నా కూడా ఉంగరం ఉండదు. అందువల్ల అతడు ఏదో రకరకాలుగా ఎన్నో సూచనలు అది ఇదని చెప్తే ఆడవాళ్ళు మరి అబద్ధాలు మరి బాగా అతికినట్లు చెబుతారు అని చెప్పేసి నిర్బంధంగా ఖండిస్తాడనమాట. దాని తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కథలు అనేవి కొంత మార్పులు చేశారు. ఈ మార్పులతో కూడుకున్నటువంటి ఈ అభిజ్ఞాన శాకుంతలాన్ని మనం మొదటి నుండి సరళంగా బాగా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటాము. మరి పుస్తకం కూడా మరి ఉంది కాబట్టి అది కూడా అవసరమైన వాళ్ళు ఎవరైనా అవసరమైతే మరి చెప్తే వాళ్ళకు నాకు వీలైతే పంపించగలను
అనేది కూడా నేను చెబుతున్నాను. ఈ అభిజ్ఞాన శాకుంతలం మంచి కథ. కాళిదాసుకు ఎంత గొప్ప పేరు వచ్చిందంటే, కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతల, తత్రాపి చతుర్థాంక, తత్ర శ్లోక చతుష్టయం అని ప్రపంచవ్యాప్తంగా ఈ శ్లోకం మహాపండితుల యొక్క మన్ననలు పొందిందన్నమాట. అంతమంది ఆ శ్లోకాన్ని మెచ్చుకున్నారంటే, కావ్యేషు నాటకం రమ్యం. కావ్యం అంటే దృశ్య కావ్యం కావచ్చు, శ్రవ్య కావ్యం కావచ్చు. దృశ్య కావ్యం అంటే నాటకం. ఆ శ్రవ్య కావ్యం కంటే దృశ్య కావ్యం నాటకం గొప్పది అన్నాడు. నాటకేషు శకుంతల, అలాంటి నాటకాలు కోకొల్లలుగా ఉన్నాయి మహాకవులు రాసినటువంటి. అందులో శాకుంతల నాటకం చాలా గొప్పది. తత్రాపి చతుర్థాంక, ఆ 4వ అంకం అనేది గొప్పదనమాట. ఇది శాకుంతలంలో కూడా. తత్ర శ్లోక చతుష్టయం, ఆ 4వ అంకంలో 4 శ్లోకాలు ఉన్నాయి అని. ఈ విధంగా ఎక్కడ లేని కీర్తి ఆ అభిజ్ఞాన శాకుంతల నాటకానికి ఉంది అని మనం ఎంతోమంది చెప్పిన దానికంటే కూడా ఈ శ్లోకంలోనే మనకందరికీ అర్థమవుతుంది. మరి ఇలాంటి విషయాన్ని అభిజ్ఞాన శాకుంతలం మనకందరికీ కథను, ఆ కథలో ఉన్నటువంటి బాగా మంచి మంచి పాత్రలు ఉన్నారు చిన్న చిన్న వాక్యాలతో. కాకపోతే ఏంటంటే కాళిదాసు రాసినటువంటి సంస్కృతం కొంచెం ప్రాచీనమైనటువంటిది. కాళిదాసు ఇప్పటి వాడు కాదు కదా. మరి ఆ క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం వాడు అని చెప్పుంటారు. కాబట్టి వేల సంవత్సరాల క్రితం నాటి సంస్కృతాన్ని మరి మనం సరళంగా చెప్పుకోవచ్చు. కొన్ని పదాలు ఇప్పుడున్నటువంటి సంస్కృతం కంటే కాస్త భిన్నంగా ఉంటాయి కొన్ని పదాలు. అది ప్రాచీన సంస్కృతం కాబట్టి ఇలాంటి వాటినన్నింటినీ కూడా మనం సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పుకుందాము. మరి మీరంతా కూడా ఆదరిస్తారనే ఉద్దేశంతో మరి ఇది నెక్స్ట్ నుంచి ప్రారంభిస్తాను. హరి ఓం తత్సత్.